సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ లో ఎక్సర్సైజ్ 1.1 లో థర్డ్ క్వశ్చన్ ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. ది ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ డాష్. రెండు రేషనల్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేయగా వచ్చినటువంటి వాల్యూ. అది ఏమవుతుంది? ఆల్వేస్ న్యాచురల్ నెంబర్ అవుతుందా, హోల్ నెంబర్ అవుతుందా, ఇంటిజర్ అవుతుందా, ఆర్ రేషనల్ నెంబర్ అవుతుందా, ఆర్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అనేది మనం చెప్పాలి. ఇప్పుడు జనరల్గా మనం ఆల్రెడీ కొన్ని కేసులు చేసాం. పాత వీడియోకి వెళ్ళి మీరు చూడండి. ప్రీవియస్ వీడియోలో నెంబర్ సిస్టమ్ వీడియో ఒకటి ఉంది. దాంట్లో ప్రతి నెంబర్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ మనం ఇవ్వడం జరిగింది. ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే సాటిస్ఫై అవుతుందా లేదా, అంటే క్లోజ్ అవుతుందా లేదా, అలాగే మల్టిప్లికేషన్ చేస్తే అవుతుందా లేదా, డివిజన్ చేస్తే అవుతుందా లేదా, ఈ 4 ప్రాపర్టీస్ గురించి ప్రతి నెంబర్ సిస్టమ్కి మనం దాంట్లో డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా ప్రత్యేకంగా అడిగాడు కాబట్టి ఎక్సర్సైజ్లో మనం డిస్కస్ చేద్దాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. 2/3 ఆర్ ఇంకొకటి 3/5 ఆర్ 3/5 తీసుకున్నా పర్లేదు, తీసుకుందాం. పోనీ 3/5 తీసుకుందాం. అలాగే ఇంకో నెంబర్ ఏం తీసుకుందాం? 2/3 అండ్ 5/7. ఫస్ట్ ఈ నెంబర్ చూద్దాం, తర్వాత ఈ నెంబర్ చూద్దాం. 2/3 ఇంటూ 3/5. రేషనల్ నెంబర్ అంటే ఏమై ఉండాలి? p/q రూపంలో ఉండాలి. మనం అనుకున్నాం కదా, p/q రూపంలో ఉండాలి. pq బిలాంగ్స్ టు ఇంటిజర్ అయి ఉండాలి. q డస్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఇది రేషనల్ నెంబర్ యొక్క ప్రాపర్టీ కదా. p/q రూపంలో ఉండాలి. సచ్ దట్ pq బిలాంగ్స్ టు ఇంటిజర్ అయి ఉండాలి. q ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఇక్కడ 2, 3 అనేవి ఇంటిజర్సే, 3, 5 అనేవి కూడా ఇంటిజర్సే. 3ను 5ను జీరోస్ కాదు, నాన్ జీరోస్, 0కి ఈక్వల్ కాదు. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది కదా. ఈ 2 రేషనల్ నెంబర్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. 2 × 3 6 వస్తుంది. 3 × 5 15 వస్తుంది. 6 ఇంటిజరే, 15 ఇంటిజరే, 15 నాన్ జీరో. కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. లేదు, ఇక్కడ 3 గెట్స్ క్యాన్సిల్ అనుకుందాం. అప్పుడే వస్తుంది 2/5 వస్తుంది. 2 ఇంటిజరే, 5 ఇంటిజరే, p/q రూపంలోనే ఉంది. అలాగే 5 ఇస్ ఏ నాన్ జీరో, జీరో కాదు. సో మల్టిప్లికేషన్ ఏమొచ్చింది? రేషనల్ నెంబరే వచ్చింది. రైట్. ఇక్కడ ఏదైనా ఒక సింబల్ మార్చుకుని మనం చేద్దాం. 2/3 ఇంటూ -5/7. 2 అనేది ఇంటిజరే, 3 అనేది ఇంటిజరే, -5 ఇంటిజరే, 7 ఇంటిజరే. p/q రూపంలో ఉన్నాయి రెండు కూడా నాన్ జీరోసే. సో మల్టిప్లై చేద్దాం. 2 × -5 -10/3 × 7 21. సో రెండులో కామన్గా పోయి లేవు కాబట్టి అలా ఉంచేస్తాం. 10/-10/21. ఇక్కడ -10 అనేది ఇంటిజరే, 21 అనేది ఇంటిజరే, p/q ఫామ్లోనే ఉంది. 21 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఇది కూడా ఇంటిజరే, ఇది కూడా రేషనల్ నెంబరే, ఇది కూడా రేషనల్ నెంబరే. సో ఇలా జనరలైజ్ చేస్తే వచ్చేస్తుంది మాస్టరు. అన్నిటికీ ఎలాగే వస్తుందని గ్యారంటీ ఏంటి? అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే 2 రేషనల్ నెంబర్ని ఇలా తీసుకుందాం. p1/q1 ఇంటూ p2/q2 వేర్ p1, p2, q1, q2 బిలాంగ్స్ టు z. ఇంటిజర్స్ అయి ఉండాలి. అండ్ q1, q2 నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండు 0 అవ్వకూడదు.
సో మీకు ఇక్కడ 8th క్లాస్లో ఇంత ప్రూఫ్ అవసరం లేదు, కానీ బట్ మీ నాలెడ్జ్ కోసం చెబుతున్నాను. ప్రూవ్ చేయాలంటే కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో ఇలా ఇచ్చి ప్రూవ్ చేయమన్నా కానీ మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టు రేషనల్ నెంబర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్, రైట్? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి కదా, P1 ఇంటూ P2 డివైడ్ బై Q1 ఇంటూ Q2. ఈ P1 P2 ఏంటివి? ఇంటిజర్స్. సో ఇది ఇంటిజర్, ఇది కూడా ఇంటిజర్. Q1 Q2 కూడా ఇంటిజరే కాబట్టి మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా ఇంటిజరే. రేషనల్ నెంబర్ గురించి వదిలేసేయండి, ఆ పై ఒక్కదాని గురించి ఆలోచించండి. P1 P2 ఆ రెండు P1 P2 ఏమనుకున్నాం? ఇంటిజర్ అనుకున్నాం, జెడ్ కి సంబంధించి అనుకున్నాం. సో మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా జెడ్ సంబంధించిందే వస్తుంది, ఇంటిజరే వస్తుంది. ఇక్కడ కూడా Q1 Q2 ఏమనుకున్నాం? Q1 Q2 ఇంటిజర్స్ అనుకున్నాం. ఫస్ట్ ఇంటిజర్స్, తర్వాత నాన్ జీరోస్ అనుకున్నాం, జీరోలు కావు అనుకున్నాం, రైట్? సో Q1 Q2 కూడా ఇంటిజరే. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఇది జీరో కాకూడదు. ఒక వాల్యూ జీరో ఎప్పుడవుతుంది? ఇంకో వాల్యూతో మల్టిప్లై చేసినప్పుడు 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సంథింగ్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, లేదా 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక వాల్యూ 0 అవ్వాలి అంటే, ప్రొడక్ట్ 0 అవ్వాలి అంటే రెండు ఫ్యాక్టర్స్ లో, ఈ రెండు ఫ్యాక్టర్స్ కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటన్నా 0 అయి ఉండాలి, లేదంటే రెండు అన్నా 0 అయి ఉండాలి. బట్ మనకి Q1 Q2 గురించి ఏమి మాట్లాడుకున్నాం? నాన్ జీరోస్ మాట్లాడుకున్నాం. సో వచ్చే ఇంటిజర్ కూడా నాన్ జీరో ఇంటిజర్ వస్తుంది, నాన్ జీరో ఇంటిజర్ కదా. సో ఇంటిజర్ బై నాన్ జీరో ఇంటిజర్ ఈజ్ ఏ బిలాంగ్స్ టు Q, రేషనల్ నంబర్. దిస్ బిలాంగ్స్ టు రేషనల్ నంబర్. ఇలా ప్రూవ్ చేయొచ్చు. మనకు కావాలంటే బ్రాకెట్ లో రాసుకోండి, బీయింగ్ Q1 and Q2 are non-zeros, product of Q1 Q2 not belongs to 0. Q1 Q2 లు నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి product of Q1 Q2 కూడా నాన్ జీరో అవుతుంది అని మనం రాస్తున్నాం అన్నమాట, రైట్? సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లమ్ని జనరలైజ్ చేసి చేయొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ చేశాను. ఇవే నెంబర్స్ తీసుకోవాలి లేదు. రేషనల్ నెంబర్స్ అంటే ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే అన్లిమిటెడ్. 1కి 2కి మధ్యలో తీసుకున్న రేషనల్ నెంబర్సే అన్లిమిటెడ్. అలాంటప్పుడు కొన్ని వందల వేల లక్షల నెంబర్స్లో ఎన్ని రేషనల్ నెంబర్స్ అనేది తీసుకోవచ్చు. సో అందుకని ఈ నెంబర్ కాలేదు మాస్టారు, కరెక్టే, కానీ వేరే నెంబర్ తీసుకుంటే అది రేషనల్ నెంబర్ అవుతుందో లేదో ఎలా చెప్పగలం అంటే ఇక్కడ మనం జనరలైజ్ చేసి చెప్పామన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.